శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల అలా దక్కనొచ్చిన. అందరు ఎట్లున్నారు? జరంతా వాన ముసురు తక్కువైంది. ఇప్పుడిప్పుడే వరద పోటు సమాధానం పడ్డది. లోతట్టు ప్రాంతాలకు ఇప్పుడే అసలు కష్టాలు షురు అయినాయి. ఇల్లు వాకిలి అంతా కిచ్చ బురదనంతా సాఫ్ చేసుకోవాలి. మురికి నీళ్ళ బతుకులు ఆగమైనాయి. ఇంట్లో సామాన్లు ఏం మిగిలినాయో వానకి ఏమేమి కొట్టుకపోయినాయో తెలియదు. మళ్ళా బతుకు బండి కోసం పరుగు పెట్టాలి. ఇదంతా అయ్యి మళ్ళా పరిస్థితులు మామూలుగా అయ్యే వరకు సుతా పానం నిమ్మలంగా ఉండదు. చెప్పతీరం కాదు ఈ గోస. పైలముండూరి మీరైతే రెండొద్దులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి. ఇలాంటి వార్తలు ఏమున్నాయో కూడా పురాగర్చుకుందాం పాది. కొందరికి ఎందుకో ఏమో కానీ సినిమాలు అంటే పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చికి లెక్కుంటుందా అంటే ఉండనే ఉండదు. మనకు ఇష్టమైన హీరో ఉంటే మహా అంటే అతని సినిమాలు చూడాలి. లేకుంటే ఆయన పేరు మీద బీద సాధలకు మంచి చేసుడో, లేదంటే ఆయన లెక్క మనసుతో గొప్పగా ఎదగాలని కష్టపడుడో, లేదంటే మంచిగా చదువుకుని ఇంకా దేనిలోనన్నా ఎదిగే ప్రయత్నమో చేయాలి. అంతేగాని ఆ హీరో రాకపోతే నేను చచ్చిపోతా అంటే ఎట్లా ఎప్పుడు మీరే? మొన్న మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండ్ నడిచింది. నా రీల్కు త్రిష కామెంట్ చేయకపోతే నేను అన్నం తినను, నా పోస్టుకు ప్రభాస్ కామెంట్ చేయకపోతే నేను పరీక్ష రాయను అని. ఇప్పుడు అంతకంటే ఘోరంగా ఓ పిల్లగాడు చేసిన పని తెలుసుకుంటే మీరు తూ అని తిట్టిపోస్తారు. ముందేమైందో మీరే తెలుసుకొని. పిచ్చికి ఇంతనన్నా లెక్కుండాలి. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుందని ఆ పిల్లగాని అభిమాన హీరో డైలాగ్ను ఆ పిల్లగాడు ఎంత సీరియస్గా తీసుకున్నాడో ఏమో కానీ ఆ పిల్లగాని తిక్కకు లెక్క కూడా లేదు. కూకట్పల్లి మాధవరం నగర్లా సాయి అనే ఒక పిల్లగాడు అర్ధరాత్రి హైటెన్షన్ పోలెక్కి హాల్చల్ చేసిండు. పవన్ కళ్యాణ్ వస్తేనే కిందికి దిగుతానని కిరికిరి చేసిండు ఆ పిల్లగాడు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని పిలుచుకొని వాళ్ళ సాయంతో ఆ పిల్లగాన్ని కిందకి దింపిండ్రు. అటెన్కా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు పట్టుకుపోయిర్రు. ఇదేం కథ రోయ్, అసలు పవన్ కళ్యాణ్ వస్తే మరి ఏమడుగుదామనుకున్నాడో ఏమో కానీ తక్కినోళ్ళను పరేషాన్ చేసుడు తప్ప ఇంకేముంది ఇందులో అని పోలీసులు షెడామడా తిట్టిర్రు. నేనైతే 4 సరుస్తుంటి కూడా. తిన్నదెరగని చేష్టలన్నీ కాకపోతే ఏమనాలే వీటిని. రాజకీయాలు ఎంత కలుషితమైనా జర ముసలోళ్ళు కాటికి కాలు జాపుకున్నోళ్ళు కాకుండా వయసులున్న పోరలు రాజకీయంలోకి వస్తే జరనన్నా మంచి జరుగుతుందేమోననే ఆశ ఉంటుంది. పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు రాకుంటే వ్యవస్థ మురిగిపోతుంది, కుళ్ళిపోయి కంపు కొడుతుంది. మొన్న మధ్య రెజ్లర్లు బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే కదా. పదవిని పరపతిని వాడుకొని పాపం రెజ్లర్లను ఎక్కడ నెగ్లనీయలేదు ఆయన. ఇది ఆటలకు సంబంధించిన విషయం. మొత్తానికి రాజకీయం అయిపోయినాడు బ్రిడ్జ్ చేసిన కుట్రల వల్ల. నిన్న భారత స్టార్ రెజ్లర్లు వినేష్ పోగట్ బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిర్రు. ఈ విషయంలో ఈ రోజే బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ రెజ్లర్ల మీద నోరు వారేసుకున్నాడు. ఇంతకేమన్నాడో మీరేనురి. నోటి దూలు ఉన్నోళ్లకు హద్దులుంటాయా? రాజకీయంగా బలమున్నోనికి భయం ఉంటుందా, భక్తి ఉంటుందా? ఆడపిల్లల మీద, అందున ఆటగాళ్ళైన ఆడపిల్లల మీద గురువు స్థానంలో ఉన్నోడు అసలు గంత కూడా ఇంగితం లేకుంటే లైంగికంగా వేధించింది కాక ఇవాళ రెజ్లర్లు కాంగ్రెస్లో చేరుడుతోటే బ్రిజ్భూషణ్ మీడియా ముంగట్టుకొచ్చి అలా మీద దుమ్మెత్తి పోసుడు షురు చేసిండు. వినేష్ పోగటు ఒలింపిక్స్లో ఆడేటందుకు మోసం చేసిందని, అందుకే ఇట్లా ఓటమితోన మీకు దేవుడు శిక్ష చేసిండట. ఇంతకుముందు సుత మీరు నా మీద చేసిన ఆరోపణల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నదని అన్నాడు. అట్లా నోటికొచ్చిందల్లా కక్కి ఆటగాళ్ళ మీద పైత్యం తీర్చుకున్నాడు. ఆడదేం చేసినా భూతదంలో పెట్టి తప్పుగానే చూసే బీజేపీ పార్టీ బుద్ధే ఇంత అని అందరూ బయట మాట్లాడుకుంటున్నారు. మత్తు పదార్థాలు మంచివి కావు, డ్రగ్స్ బారిన పడి పిల్లలు పానాల మీదకు తెచ్చుకుంటున్నారు అని ఒక పక్క మన సర్కారు నెత్తి పట్టుకొని కూసుంటే మన దేశంలోనే ఇప్పుడు ఇంకో రాష్ట్రంలో గంజాయి పెంపకాన్ని లీగల్ చేసిర్రు. ఎక్కడా ఏందన్నది తెలుసుకోవాలనుకుంటే ఇది నూరి ముందు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం సంచలన తీర్మానమే చేసింది. రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధం చేసుకుంటా కీలక నిర్ణయం తీసుకున్నది. ఔషధ ప్రాథమిక అవసరాలను తీర్చేటందుకే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించినమని చెప్పుకుంటున్నారు వాళ్ళు. గంజాయి సాగు చేసుడు వాళ్ళ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందనే కారణం సుతా ఉన్నదట. రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి చెప్పిండు. అయితే ఇప్పటికే మన దేశంలో జమ్మూ కాశ్మీరు, ఆ తర్వాత ఉత్తరాఖండ్, అట్లనే మధ్యప్రదేశ్లల్లా చట్టబద్ధంగా జరుగుతున్న గంజాయి సాగు నమూనాలను
అధ్యయనం చేసినాకనే తమ రాష్ట్రంలో సుత పద్ధతిని పాటించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పిండు. ఇక ఈ విషయంలో కొందరైతే తిడుతున్నారు కానీ ఇంకొందరైతే మంచిదే లే అని అనుకుంటున్నారు. జాగ్రత్త పాటించకపోతే యువత బలైతుందని కొందరు మాత్రం హెచ్చరిస్తున్నారు. విన్నారు కదా ఇయాల్టి వార్తలు. మళ్ళా రేపు వచ్చి ఇంగిని ఇచ్చంద్రం ముచ్చట్లు మీ ముంగట వేస్తా. అదివరదాకా ఎన్ఐన్ మీడియాలో ఉన్న వీడియోలన్నీ చూడుర్రి.